ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు NISM అండ్ క్రిజిల్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చలమలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, ఈ వీడియో ఎస్పెషల్లీ NRIల కోసం మాట్లాడుకుందాం. ఓకే. రీసెంట్ టైమ్స్ లో NRIలు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అవునండి. అయితే మరీ ముఖ్యంగా యుఎస్ఏకి సంబంధించి, కెనడాకి సంబంధించి ఈ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కి సంబంధించిన ప్రొసీజర్స్ ఏ విధంగా ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఫెమా ఏం చెప్తుంది అసలు? సో నేను గమనించినప్పుడు చాలా మంది NRIs తో మాట్లాడుతూ ఉంటాం. కొంతమంది NRIs అయితే వాళ్ళు రెసిడెంట్ ఇండియన్ డీమ్యాట్ అకౌంట్, రెసిడెంట్ ఇండియా అనగానే వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయటాలు, ఇట్లాంటివన్నీ చేసి వాటి నుంచి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఒక్కసారి మీరు ఇండియా వదిలి కొంతకాలం పాటుగా తిరిగి రారు అనుకుని వెళ్ళారు అని అంటే మీరు NRI కేటగిరీలోకి వెళ్ళిపోయినట్టే. సో వన్స్ NRI కేటగిరీలోకి మీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి మీరు ఇక్కడికి తీసుకొచ్చే డబ్బుల్ని మీరు మీ సేవింగ్స్ అకౌంట్ త్రూ కానీ, మీరు ఇండియన్ రెసిడెంట్ గా కానీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టకూడదు. కొంతమంది అడిగారు, పెడితే ఏమవుద్దండి, ఇప్పటిదాకా మా వాళ్ళు చాలా మంది చేస్తున్నారు, చాలా ఈజీగా ఉంది కదా ప్రాసెస్, సో అకౌంట్ ఓపెనింగ్ అంతా ఈజీగానే అయిపోతుంది కదా, మన ఇండియా వచ్చినప్పుడు ఒకసారి కొట్టేసి అయిపోద్ది అంటే. ఇప్పుడు ఏం కాదు, దొరకనంత వరకు దొంగ, దొరకనంత వరకు దొరికితే దొంగ, రైట్? సో బేసిక్ గా మనకి ఇండియన్ రెసిడెంట్ అకౌంట్స్ అని అంటే కొన్ని ఇయర్స్ గా తీస్తారు, 5 years 6 years గా తీస్తారు బయటికి. అదే NRI అకౌంట్లు అంటే 15 years వరకు కూడా అకౌంట్స్ బయటకి తీస్తారు. ఒక్కసారి మీరు NRI గా ఉండి ఇండియన్ రెసిడెంట్ స్టేటస్ లో కనుక మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ పెట్టారని తెలిసినా, లేదా మీరు సేవింగ్స్ అకౌంట్స్ ని బాగా వాడారని తెలిసినా కానీ మీ మీద లీగల్ యాక్షన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. సో ఇంతకు ముందు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని అంటే అంత అప్ టు డేట్ లేదులే, కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్ టు డేట్ ఉంది, ఏ టెక్నాలజీ కూడా వాడుతున్నారు. సో ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఒక్క నోటీస్ వచ్చింది అని అంటే మనం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సో బేసిక్ గా కొంత ప్రాసెస్ కొద్ది కష్టంగానే ఉన్నప్పటికీ మనం అకౌంట్ ఓపెనింగ్ గనక పద్ధతి ప్రకారం చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ పద్ధతి ప్రకారం పెట్టుకుంటే, మనం పెట్టే సేవింగ్స్ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, మన సేవింగ్స్ పెట్టేది భవిష్యత్తు కోసం. అవి భవిష్యత్తులో మిగలాలి అని అంటే అవి లీగల్ గా ఉండాలి. లీగల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ అండ్ NRI స్టేటస్ అకౌంట్. సో మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేసినా, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ NRI స్టేటస్ తోటే మార్చాలి. సో బేసిక్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది, నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది దాన్ని ఏం చేయాలి అని. ఉన్న అకౌంట్ ని కూడా మీరు NRI స్టేటస్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా మనకి అన్ని దేశాల్లో ఒక US అండ్ కెనడా ఈ 2 కంట్రీస్ పక్కకు పెడితే మిగతా దేశాలన్నీ కూడా వెరీ ఈజీ టు ఆపరేట్. మీరు KYC చేయాలన్నా దెర్ ఇస్ అన్ ఆన్లైన్ ప్రొసీజర్. సో ఆన్లైన్ లోనే మీకు సంబంధించినటువంటి KYC డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేసేస్తే మీకు KYC ఆన్లైన్ NRI స్టేటస్ లో కన్వర్ట్ అయిపోతుంది. సింపుల్. దానికి ఒక పాస్పోర్ట్, NRI ఆర్ NRO బ్యాంక్ అకౌంట్స్. సో బేసిక్ దానికి సంబంధించిన బ్యాంక్ ప్రూఫ్ ఒకటి, లోకల్ అడ్రస్ ప్రూఫ్ అంటే ఇండియాలో ఉన్నటువంటి అడ్రస్ ప్రూఫ్ ఒకటి, ఓవర్సీస్ అడ్రస్ ప్రూఫ్ గవర్నమెంట్ ఆథరైజ్డ్, ఏది పడితే అది కాదు, గవర్నమెంట్ ఆథరైజ్డ్ అడ్రస్ ప్రూఫ్ ఒకటి, అండ్ లోకల్ ట్యాక్స్ ప్రూఫ్ అంటే మన పాన్ కార్డ్, అక్కడ ట్యాక్స్ ప్రూఫ్ అక్కడ ఏది ఉంటే అది. అండ్ దాంతో పాటుగా మనకి US అండ్ కెనడా వాళ్ళైతే కనుక డిక్లరేషన్ ఫార్మ్స్ ఫిజికల్ గా కూడా సబ్మిట్ చేయాలి. సో మనకి ఈ 2 దేశాలను పక్కకు పెడితే మిగతా దేశాలన్నీ త్రూ ఆన్లైన్ ఈజీగానే కంప్లీట్ చేసేసుకోవచ్చు. అన్ని AMCs సపోర్ట్ చేస్తాయి, అన్ని AMCs త్రూ మనం ఆపరేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం సేవింగ్స్ అకౌంట్స్ ని ఉంచకూడదు. మీకు ఏవైనా సేవింగ్స్ అకౌంట్స్ ఉంటే వాటిని క్లోజ్ చేసేసి NRI ఆర్ NRO స్టేటస్ లోకి వాటిని కన్వర్ట్ చేసేసుకొని వాటి నుంచి మాత్రమే ఆపరేట్ చేయాలి. సో ఇక్కడ NRE ఏంటి, NRO ఏంటి, దేనివల్ల ఏంటి ఉపయోగం? సో బేసిక్ గా మీ డబ్బులు ఇండియాలో ఉంటాయి, ఇండియా నుంచి వచ్చే ఇన్కమ్ అనుకోండి, NRO అకౌంట్ త్రూ మనం చేస్తాం ప్రాసెస్ ని. NRE ఏంటి, మీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే పెడతాం, ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ ఆ డబ్బుల్ని మేము తీసుకొని విదేశాలకు వెళ్ళిపోతామనో, లేదా ఆ డబ్బులు విదేశాలకు తీసుకెళ్ళిపోతామనో. సో నాకు కొన్ని కేసెస్ చూసాను నేను, ఏజ్ పెద్దది, వాళ్ళ పిల్లలందరూ అక్కడే చదువుతున్నారు, లైక్ పుట్టడం అక్కడే పుట్టారు, చదవడం అక్కడే చదువుతున్నారు, మంచి గ్రాడ్యుయేషన్స్ లో ఉన్నారు. మేము సెటిల్మెంట్ కోసం ఇండియా వచ్చినా కానీ మా డబ్బులు అయితే మా పిల్లలకు అప్పచెప్పాలి కాబట్టి సో మీ NRI స్టేటస్ ఆఫ్ చేసుకుంటాం. ఇట్లా ఒక ఎగ్జాంపుల్. సో మీరు ఇండియా వచ్చినా మీ పిల్లలకి డబ్బులు అప్పచెప్పాలి అని అంటే NRI స్టేటస్ అంటే NRI బ్యాంక్ అకౌంట్ మాత్రమే వాడుకుంటాం. లేదు మీకు ఇండియా నుంచి ఇన్కమ్ ఉంది, లేదు మీ ఇండియాలోనే ఉంటాం, NRO త్రూ ఆపరేట్ చేయొచ్చు. సో NRO డబ్బులు బ్యాక్ కి తీసుకెళ్ళడం కుదరదా అని అంటే ఎస్, దానికి ఒక లిమిట్ ఉంది, పర్ ఇయర్ ఒక ట్రాన్సాక్షన్ లిమిట్ ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ లిమిట్ ని బట్టి యూ కెన్ టేక్ ద మనీ బ్యాక్ టు యువర్ ఆరిజిన్ కంట్రీ. మీరు ఎక్కడి నుంచి అయితే ఇన్వెస్ట్ చేస్తారో ఆరిజిన్ కంట్రీకి మీరు డబ్బులు తీసుకొని వెళ్ళొచ్చు. సో బేసిక్ ఇక్కడ మనకు ఉండేది ఏంటి అంటే మన కంట్రీ ఇంటర్ కంట్రీ టు కంట్రీ మనకి స్టేటస్ అనేది ఎక్స్చేంజ్ అవ్వాలి.
డబ్బులు ఎటు నుంచి వస్తున్నాయి ఎటు పోతున్న స్టేటస్ ని ఎక్స్చేంజ్ చేయాలి. సో మనం అలా కాకుండా మన పర్సనల్ అకౌంట్లు వాడుకోవటము, లేదా ఎవరో మన పేరెంట్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ త్రూ పెట్టుబడులు పెట్టేయటము, అది మనీ లాండరింగ్ కిందకు వస్తుంది. ఓకే. సో బేసిక్ గా మనం అట్లాంటి పనులు చేయకూడదు. మనం ఏదైనా చేయాలి అని అనుకుంటే త్రూ లీగల్. సో ఇక్కడ మనకి ఏ తేడా లేదండి, ఒక కేవైసీ ప్రాసెస్ లో ఉన్న తేడా మాత్రమే. దీని వల్ల మీకు ట్యాక్స్ స్టేటస్లు కానీ, ట్యాక్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఎక్స్ట్రా ట్యాక్స్లు కానీ ఏమీ లేదు. మహా అయితే ఏమవుతుంది అంటే కొంత టైం పడుతుంది. ఇండియన్ రెసిడెంట్ గా కేవైసీ చేయాలంటే 10 నిమిషాలు. మీరు ఎన్ఆర్ఐ స్టేటస్ యుఎస్ అండ్ కెనడా పక్కకు పెట్టి ఎన్ఆర్ఐ స్టేటస్ లో మీరు కేవైసీ చేయాలంటే ఒక 20 నిమిషాలేమో, అంతే తేడా, అంతకు మించి ఏం లేదు. సో ఇప్పుడు యుఎస్ అండ్ కెనడా గురించి మాట్లాడదాం. వాళ్ళకి ఇప్పటి వరకు అయితే ఆన్లైన్ లో చేయడానికి అవకాశాలు లేవు. సో ఇప్పటి వరకు మనకు ఉందంతా కూడా ఫిజికల్ ప్రాసెస్ మాత్రమే. సో బేసిక్ గా వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళు డిక్లరేషన్స్ అన్ని సబ్మిట్ చేసుకొని, సో బేసిక్ ఏంటంటే యూఎస్ అండ్ కెనడాకి సపరేట్ గా డిక్లరేషన్ ఫార్మ్స్ ఉంటాయి. ఆ డిక్లరేషన్స్ వాళ్ళు సబ్మిట్ చేసుకోవాలి, ప్రతి ఏఎంసీకి సబ్మిట్ చేయాలి. అండ్ ఎందులో ఎస్ఐపి స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి కూడా ఒక కామన్ అప్లికేషన్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. ఎస్ఐపి కోసం పాన్ బేస్డ్ మ్యాండేట్ ఫామ్ ని సబ్మిట్ చేయాలి. సో ఎస్, ఒకసారి సబ్మిట్ చేశాం కదా, ఇక అక్కడి నుంచి లంసమ్స్ ఎంతైనా యాడ్ చేయొచ్చానంటే లేదు, అట్లా కుదరదు. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ అదర్ ఫండ్, ఇంకేదైనా కొత్త ఫోలియో క్రియేట్ చేసి ఒక కొత్త ఫండ్ పిక్ చేయాలి అంటే ఇంకొక ఫామ్ ని కూడా సబ్మిట్ చేయాలి. సో యుఎస్ అండ్ కెనడా వాళ్ళకి మాత్రం కొద్దిగా కష్టం, కానీ ఇట్ ఈస్ లీగల్ వే. టైం పడుతుంది. మీరు ఇండియా వచ్చినప్పుడే కరెక్ట్ గా అడ్వైజర్ తో కూర్చొని కనుక మీరు ప్లానింగ్ చేసేసుకున్నారు అనుకోండి, మనం పలానా ఫండ్స్ లో ఫోలియోస్ క్రియేట్ చేద్దాం, పలానా ఫండ్స్ లో మన మనీని పంపించేసుకుందాం. సో బేసిక్ గా ముందుగానే ప్లాన్ చేసుకుంటే అయిపోద్ది. ఇక్కడ ఇంకో పని చేస్తారు ఎన్ఆర్ఎల్, నా ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నా. ముందైతే చిన్న ఎస్ఐపితో స్టార్ట్ చేద్దాం, తర్వాత రన్నింగ్ లో ఎస్ఐపిని పెంచుదామని. అంత ఈజీ కాదు, మిగతా వాళ్ళందరికీ ఈజీ. యూఎస్ అండ్ కెనడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి, ఎంత ఎస్ఐపి పెట్టుకోవాలనుకుంటున్నారో డిసైడ్ చేసుకోవాలి. నచ్చినప్పుడు మారుస్తా, నచ్చినప్పుడు చేస్తానంటే ఇప్పుడున్న కండిషన్ ప్రకారం ఫిజికల్ కాబట్టి ప్రాసెస్ అంతా కొద్దిగా కష్టంగా ఉంటది. కాబట్టి ముందుగానే డిసైడ్ చేసుకుంటే అయిపోతుంది మనకి. సో అన్ని కంట్రీస్ కి అన్ని ఏఎంసీలు యాక్సెప్ట్ చేస్తున్నాయి, ఒక్క యూఎస్ అండ్ కెనడాకి మాత్రం అన్ని ఏఎంసీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఫర్ ద కన్వీనియన్స్ నన్ను చాలా మంది అడుగుతున్నారు, సో యూఎస్ కోసం మంచి ఆపర్చునిటీస్ లేవు కదా, సో ఏమేమి ఏఎంసీస్ యాక్సెప్ట్ చేస్తారు అని. సో యూఎస్ అండ్ కెనడా క్లయింట్స్ అందరికీ ఇది ఉపయోగపడేది. 361 ఈజ్ యాక్సెప్టింగ్ ఫర్ బోత్ ద కంట్రీస్, ఆదిత్య బిర్లా ఈజ్ యాక్సెప్టింగ్ ఫర్ ద బోత్ ద కంట్రీస్, యాక్సిస్ 2 కంట్రీస్ ని యాక్సెప్ట్ చేస్తుంది, బజాజ్ 2 కంట్రీస్ ని యాక్సెప్ట్ చేస్తుంది, బంధన్ ఓన్లీ యూఎస్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ కంట్రీని యాక్సెప్ట్ చేయదు, ఐ ఓన్లీ రీడ్ ద యాక్సెప్టింగ్ కంట్రీస్, డిఎస్పి మ్యూచువల్ ఫండ్ ఓన్లీ యూఎస్, ఎడెల్వైస్ ఓన్లీ యూఎస్ యాక్సెప్ట్ చేస్తుంది, హెచ్డిఎఫ్సి ఓన్లీ యూఎస్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఐసిఐసిఐ ఓన్లీ యూఎస్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, ఐటిఐ బోత్ యుఎస్ అండ్ కెనడాని యాక్సెప్ట్ చేస్తుంది, కోటాక్ యుఎస్ అండ్ కెనడాని యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ మహేంద్ర మాత్రం ఓన్లీ లంసమ్ యుఎస్ కి మాత్రమే, లంసమ్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ మోతిలాల్ ఓస్వాల్ ఓన్లీ యుఎస్ ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ నిప్పాన్ ఇండియా యుఎస్ అండ్ కెనడా బోత్ కంట్రీస్, NJ both companies, and Old Bridge is not accepting, PPFA and is accepting the both the countries, Quant is accepting only US. So ఈ కంట్రీస్ మనకి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్. సో బేసిక్ గా మనకి ఈ ఏఎంసీస్ ఇంతకు ముందు గట్టిగా తిప్పి కొడితే 10 లేవు, ఇప్పుడు పెరిగినాయి. ఇప్పుడు రీసెంట్ గా ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా యాడ్ అయినట్టుంది, యుఎస్ ఎస్ఐపి అండ్ లంసమ్ బోత్ ని యాక్సెప్ట్ చేస్తుంది. సో మనకి వీటిల్లోనే చాలా ఆఫరింగ్స్ ఉంటాయి. సో మనకి ఎక్కువ ఆఫరింగ్స్ లేవు, అన్ని మ్యూచువల్ ఫండ్స్ లేవు, అవసరం లే, వీటిలో అద్భుతమైన ఫండ్స్ మనకు ఉన్నాయి, వీటిల్లోంచి బాగా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్ కెనడాకి మాత్రం ఇంకా టఫ్ ఉంటుంది, కెనడా అంత ఈజీగా తీసుకోరు. యుఎస్ కొంతవరకు బెటర్, కెనడాకి అయితే ఐసిఐసి వాళ్ళు కూడా రీసెంట్ గా యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పారు నాకు, కొద్ది గొప్ప యుఎస్ వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. యుఎస్ వాళ్ళకి ఈజీగా అయిపోతుంది, బట్ కెనడా వాళ్ళకి నిప్పని చాలా ఫాస్ట్ గా చేస్తుంది. అండ్ ఒకవేళ కేవైసీ లేకపోతే ఏంటి, యుఎస్ వాళ్ళకి, మిగతా కంట్రీస్ కేవైసీ ఉంది కదా వాళ్ళకి అయిపోద్ది, వీళ్ళకి లేకపోతే పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఫిజికల్ గా చేయాలి. దేర్ ఇస్ నో అదర్ ప్రాసెస్. ఒక క్యాంప్స్ ఫిజికల్ డాక్యుమెంట్ ఉంటుంది, దాని మీద ఫోటో అంటించి సంతకాలు పెడతారు, 2-3 సంతకాలు పెట్టాలి, డాక్యుమెంట్ అంతా ఫిల్ చేయాలి, దాన్ని క్యాంప్స్ ఆఫీస్ కి పంపిస్తే మీ కేవైసీ దాదాపుగా 7 నుంచి 10 days, 7 to 10 days మనకి మీ కేవైసీ అప్రూవ్ అవుతుంది. కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదర్ ఫార్మాట్, డిక్లరేషన్ ఫార్మ్స్, కామన్ అప్లికేషన్ ఫార్మ్స్, పాన్ మ్యాండేట్స్ ఇవన్నీ కనుక సబ్మిట్ చేస్తే మీ ఫోలియోస్ క్రియేట్ అయ్యి అటు ఎస్ఐపి అయితే ఎస్ఐపి, లంసమ్ అయితే లంసమ్, ఈ ప్రాసెస్ లోనే జరుగుతోంది. అండ్ ఇంకో ప్రశ్న, ఏ యాప్ వాడాలి? పెద్ద ప్రశ్న. ఏ యాప్ పనిచేయదు యుఎస్ కెనడాకి, యూ హ్యావ్ టు యూజ్ ఓన్లీ ఏఎంసీ రిలేటెడ్. సో బేసిక్ గా నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ని, నాది నాకు ఉంటుంది, గ్రో ఉంది, XYZ ఉంది, ఏవి పనిచేయవు. ఏఎంసీకి మాత్రం పంపించుకోవడమే, అంతకుమించి ఇంకో దారి లేదు. ఏ డాక్యుమెంట్ ఉన్నా త్రూ ఏఎంసీ మాత్రమే ప్రాసెస్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో ఇంకొక దారి అయితే లేదు. మేబీ ఫ్యూచర్ లో ఏమన్నా మనకు కొంచెం అవకాశం దొరికితే ఫ్రీ అవుతుందేమో తెలియదు, కానీ ఇప్పటికైతే ప్రతి అప్లికేషన్ ఫామ్ మనం త్రూ ఏఎంసీ చేస్తాం. అదర్ కంట్రీస్ ఆర్ రెసిడెంట్ ఇండియన్ అయితే కనుక మనకి త్రూ యాప్స్ త్రూ కంప్లీట్ చేసుకుంటాం అప్లికేషన్ అంతా, బట్ వీళ్ళకి మాత్రం దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్, ఓన్లీ ఏఎంసీ ప్రాసెస్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.
ఎన్ఆర్ఐలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఫెమా వైపు నుంచి వాళ్ళకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అసలు కేవైసీ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.